పనిచేస్తూ అడ్డంగా బుక్కైన డేవిడ్ వార్నర్ అరెస్ట్ చేసిన పోలీసులు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ఆరంభం నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్ మద్యమం మత్తులో వాహనం నడిపి పోలీసులకు చిక్కడం క్రీడా లోకంలో కలకలం రేపుతోంది. అసలే అంతంత మాత్రంగా సాగుతున్న ఈ లీగ్ ప్రతిష్ట వార్నర్ అరెస్ట్ ఉదాంతం మరింత మసకబార్చేలా కనిపిస్తుంది. క్రికెట్ అభిమానులను ఈ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో కరాచీ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న డేవిడ్ వార్నర్ వరుసగా 3 మ్యాచ్లు ముగిసిన తర్వాత విరామ సమయంలో ఏప్రిల్ 3న ఆయన తన స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. అక్కడ విహరిస్తున్న సమయంలో వార్నర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. తనిఖీల్లో ఆయన రక్తంలో ఆల్కహాలు పరిమాణం 0.104%గా నమోదైంది. ఇది ఆస్ట్రేలియాలోని చట్టబద్ధమైన పరిమితి కంటే రెట్టింపు ఉండడం గమనార్హం. నిబంధనలు అతిక్రమించినందుకు గాను పోలీసులు వార్నర్ను తక్షణమే అదుపులోకి తీసుకోమని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు స్వీకరించారు. వార్నర్ను వచ్చే నెలలో కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. మైదానంలో దూకుడుగా ఉండే వార్నర్ గతంలోని సహచర ఆటగాళ్లు ప్రత్యర్థులతో గొడవలకు దిగి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల మెయిన్ ఆలీతో జరిగిన వాగ్వాదం మరవక ముందే ఈ అరెస్ట్ ఉదాంతం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. భారత టీ20 లీగ్ వేలంలో నిరాశ ఎదురైన తర్వాత వార్నర్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడేందుకు మొగ్గు చూపాడు. కరాచీ జట్టు బాధ్యతలు చేపట్టిన ఆయన ఇప్పుడు చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోవడంతో మిగిలిన బ్యాచ్లకు అందుబాటులో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే నిర్వహణ లోపాలు, ఆటగాళ్ల గైర్హాజరుతో ఇబ్బంది పడుతున్న ఈ లీగ్కు వార్నర్ అరెస్ట్ పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.